Welcome to Crypto Telugu. Okay, this is our BTC chart which we are following from past few months నుంచి ఫాలో అవుతూ ఉన్నాము. ఓకే. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే బుల్లిష్ క్యాండిల్స్ ఫార్మ్ అవుతున్నాయో కంటిన్యూయస్‌గా బ్యాక్ టు బ్యాక్ 2 వీక్స్ ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. ఓకే. యూ కెన్ సీ 2 బుల్లిష్ క్యాండిల్స్ అండ్ ఎ బేరిష్ క్యాండిల్. 2 బుల్లిష్ క్యాండిల్స్ అండ్ ఎ బేరిష్ క్యాండిల్. ఓకే. సో, ఇక్కడ క్యాండిల్స్ అనేవి ఎంత చిన్నగా ఉన్నా వీక్లీ టైమ్ ఫ్రేమ్ కాబట్టి యూ కెన్ సీ హియర్ టు హియర్ అరౌండ్ ఒక 10% ఫాల్ ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొక వర్రీ అవ్వాల్సిన విషయం ఏంటంటే దిస్ ఈజ్ ఎ లోయర్ ట్రెండ్. లోయర్ లోస్, లోయర్ హైస్ ఫార్మ్ అవుతూ ఉంది. సో, లోయర్ లోస్, లోయర్ హైస్ ఫార్మ్ అవుతూ ఉంది. దిస్ ఈజ్ కంప్లీట్‌లీ లాస్ట్ లోయర్ లోస్. ఓకే. సో, ఈ లోయర్ హైస్ ఫార్మ్ అయింది. ఈ లోయర్ హైస్ అరౌండ్ 65 దగ్గరుంది. మనకు 65 అబోవ్ ఒక స్మాల్ విక్ అయినా సరే పడుంటే కంప్లీట్‌గా ట్రెండ్ రివర్స్ అయిపోయేది. అండ్ ఇక్కడ వర్రీ అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఇక్కడ బిట్‌కాయిన్ ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ప్రీవియస్‌గా మనం డ్రా చేసుకున్న ఈ రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేయలేకపోతుంది. పాస్ట్ ఫ్యూ డేస్ నుండి. ఓకే. పాస్ట్ ఒక 1 వీక్ నుండి బిట్‌కాయిన్ ఇక్కడ స్ట్రక్ అయిపోయింది. కమింగ్ టు డైలీ టైమ్ ఫ్రేమ్. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనం అబ్జర్వ్ చేయొచ్చు 1 వీక్ నుండి ఇండెసిషన్ క్యాండిల్స్ ఫార్మ్ అవుతున్నాయి. దీస్ ఆర్ ఆల్ ఇండెసిషన్ క్యాండిల్స్. ఈ క్యాండిల్ కానీ, ఈ క్యాండిల్ కానీ, ఈ క్యాండిల్ కానీ ఇవన్నీ ఇండెసిషన్ క్యాండిల్సే. బట్ ఇక్కడ ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది అనుకునే లోపు దాన్ని ఒక బేరిష్ క్యాండిల్ ఓకే. ఒక బేరిష్ క్యాండిల్ కంప్లీట్‌గా ఫిల్ చేసింది. చూడండి ఈ బాడీ ఏదైతే ఉందో ఈ బాడీని ఫిల్ చేసింది. సో, బాడీని ఫిల్ చేసింది కాబట్టి డెఫినిట్‌గా వీ కెన్ సీ అ డౌన్‌ఫాల్. ఎక్కడి వరకు అనంటే మనకిక్కడ ఒక సపోర్ట్ ఉంది. యూ కెన్ సీ ఈ సపోర్ట్ దగ్గర వరకు రీటెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అరౌండ్ 61,000 వరకు రీటెస్ట్ అయ్యే అవకాశం 95% ఛాన్సెస్ ఆర్ దేర్. ఓకే. బట్ ఇక్కడ ఇంకొక కండిషన్ ఏంటి అనంటే వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో మనం అబ్జర్వ్ చేస్తే సో, ఈ లోయర్ హైస్ ఫార్మ్ అయిన తర్వాత ఈ లోయర్ లోస్‌ని బ్రేక్ చేయకుండా బాటమ్ ఇక్కడ ఫార్మ్ అయింది. 52,700-600 రేంజ్‌లో బాటమ్ ఇక్కడ ఫార్మ్ అయింది. ఈ బాటమ్‌ని ఎట్టి పరిస్థితిలో బ్రేక్ చేయకూడదు. దీన్ని బ్రేక్ చేసింది అనంటే నెక్స్ట్ అవర్ టార్గెట్ విల్ బి ఎట్ 44. ఓకే. బట్ ఇప్పుడు అంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ దగ్గర ఇప్పుడు మనం ప్రైస్ యాక్షన్ చెక్ చేయాలి. సో, నెవర్ ప్రిడిక్ట్ బిట్‌కాయిన్ నెక్స్ట్ ఎక్కడి వరకు వెళ్తది, ఎక్కడి వరకు వెళ్తది అని ప్రిడిక్ట్ చేయొద్దు. సో, హ్యావ్ ఎ గుడ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. వాటి దగ్గర ప్రైస్ యాక్షన్ ఎట్లా ఉంది అని బేస్ చేసుకొని మన ట్రేడ్స్ అనేవి మూవ్ అవుతూ ఉండాలి. ఓకే. సో, ప్రీమియంలో కూడా వీ కాంట్ ఏబుల్ టు మేక్ మోర్ అండ్ మోర్ ప్రాఫిట్స్ బికాజ్ బిట్‌కాయిన్ ఇక్కడ స్ట్రక్ అయిపోయి ఉంది. అండ్ ఆల్ట్స్‌లో అంటే లో క్యాప్ కాయిన్స్‌లో సడెన్ పంప్స్ వస్తూ ఉన్నాయి. ఓకే. దేర్ ఈస్ నో కాయిన్స్ ఆర్ ఫాలోయింగ్ టెక్నికల్ అనాలిసిస్. మేజర్ సపోర్ట్స్ దగ్గరకు వచ్చి రీటెస్ట్ అవ్వడం ఇలాంటి పాసిబిలిటీస్ కనపడట్లేదు. ఓకే. సో, నో నీడ్ టు వర్రీ. ఇక్కడ మనకు ఇట్ ఈస్ జస్ట్ ఎ బిగినింగ్ అండ్ వీ హ్యావ్ లాట్ మెనీ వీక్స్ అండ్ మంత్స్ టు మేక్ మనీ. ఓకే. సో, ఇక్కడ బిట్‌కాయిన్ మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది అనేది మనం అబ్జర్వ్ చేసుకునే ముందు సో, ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్. యూ కెన్ సీ క్రిప్టోకి సంబంధించిన చార్ట్ ప్యాటర్న్స్ కానీ, స్కాల్పింగ్ కాయిన్స్ కానీ ఎవ్రీథింగ్ ఐ విల్ పోస్ట్ హియర్. ఓకే. సో, మీకేదైనా న్యూస్ కానీ క్రిప్టోకి సంబంధించిన న్యూస్ మార్నింగ్ ఇక్కడ యెస్టర్‌డే ఎంటీ గాక్స్ బీటీసీ ఆన్ మూవ్ అంటే గాక్స్ దగ్గర ఉన్న బిట్‌కాయిన్ క్రాకెన్‌లోకి మూవ్ చేశాడు. ఎక్స్‌చేంజ్‌లోకి మూవ్ చేశారు. సో, ఎక్స్‌చేంజ్‌లోకి మూవ్ ఎందుకు చేస్తారు? టు విత్‌డ్రా. ఓకే. సో, విత్‌డ్రా అనే ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేను ఇక్కడ పోస్ట్ చేశాను అండ్ యూ కెన్ సీ బిట్‌కాయిన్ ఈజ్ ఆల్మోస్ట్ ఫాలింగ్. ఓకే. అరౌండ్ ఒక 2-3% ఫాల్ అయింది. అలా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్స్ చేయొచ్చు. ఇఫ్ యూ ఆర్ ఎ ట్రేడర్ దిస్ కంటెంట్ విల్ డెఫినెట్‌లీ హెల్ప్ యూ. ఓకే. సో, బ్యాక్ టు బీటీసీ అనాలిసిస్. ఇక్కడ చూడండి యెస్టర్‌డే 25థ్ సెప్టెంబర్ బ్యాక్ టు బ్యాక్ 24థ్ గాని, 25థ్ గాని 100+ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్‌ఫ్లో అయినాయి. ఈటీఎఫ్‌లో బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లో. సో, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్‌ఫ్లో అయితూ ఉన్నా సరే బిట్‌కాయిన్ పంప్ అవ్వట్లేదు. ఓకే. స్టేబుల్‌గా ఉంది అనంటే సో, ఆల్మోస్ట్ విత్‌డ్రాల్స్ జరుగుతున్నాయి బిట్‌కాయిన్‌లో. ఆ విత్‌డ్రాల్స్‌ని హోల్డ్ చేయడానికే ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోస్ అయితున్నాయి. ఓకే. సో, హ్యూజ్ ఈటీఎఫ్స్ ఇన్‌ఫ్లో అయింది. అరౌండ్ ఇక్కడ చూడండి
బ్లాక్ రాక్ అనేది సింగిల్ డేలో $184,000,000 ఆఫ్ బిట్‌కాయిన్‌ని బై చేసింది. ఓకే. సో, $184,000,000 దిస్ ఈస్ వెరీ, వెరీ, వెరీ హ్యూజ్. ఐ ఆల్రెడీ ఇన్ఫార్మ్డ్ ఇన్ టెలిగ్రామ్ గ్రూప్. ఓకే. సో, $184,000,000 పాస్ట్ ఈ మంత్ మొత్తంలో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇన్‌ఫ్లో. సో, ఎందుకు ఇన్‌ఫ్లో చేస్తారు? ఈ డేనే ఎందుకు ఇన్‌ఫ్లో చేస్తారు అనేది ర్యాండమ్‌గా ఎవరు ఎక్కడ చేయరు. ఓకే. సో, గాక్స్ ఆల్రెడీ సెల్ చేస్తున్నాడు. సో, దాన్ని బేస్ చేసుకొని బిట్‌కాయిన్ అనేది ఫాలో అవ్వకుండా ఉండడానికి బ్లాక్ రాక్ బాట్ నియర్లీ $200,000,000 ఇన్ ఎ సింగిల్ డే. ఓకే. దిస్ ఈస్ వెరీ హ్యూజ్. సో, దీని వెనక గేమ్ ప్లాన్ అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. కమింగ్ టు ఇథీరియం ఈటీఎఫ్. సో, బ్యాక్ టు బ్యాక్ 2 డేస్ $60 మిలియన్స్ అండ్ $40 మిలియన్స్‌తో సో, ఈటీఎఫ్ స్టార్ట్ అయిందని అనుకోవచ్చు. ఓకే. సో, వీల్ డిస్కస్ అబౌట్ ఇథీరియం అండ్ బిట్‌కాయిన్ ఎంట్రీస్. సో, ఇప్పుడు బిట్‌కాయిన్ ఎంట్రీస్ ఎలా ఉండబోతున్నాయి అనంటే ఇక్కడ 61,000 దగ్గర యూ కెన్ ప్లాన్ ఎన్ ఎంట్రీ. సో, ఈ బై జోన్ ఏదైతే ఉందో కంప్లీట్‌గా 61,400 దగ్గర నుండి 60,500 వరకు కంప్లీట్‌గా ఇదొక జోన్. ఓకే. సో, ప్రీవియస్‌గా డ్రా చేసుకున్నదే ఇక్కడ రీటెస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో అండ్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చెక్ చేసుకోండి. క్యాండిల్ ప్యాటర్న్స్ ఎలా ఫార్మ్ అయితున్నాయి. సో, ఈస్ దేర్ ఎ ఇండెసిషన్ క్యాండిల్ అంటే డోజీ క్యాండిల్ కానీ, బులిష్ పిన్ బార్స్ గానీ ఏమన్నా ఫార్మ్ అయితే యూ కెన్ రిలాక్స్. బేరిష్ క్యాండిల్ ఫార్మ్ అవుతూ ఉంటే దెన్ అప్పుడు మీరు స్టాప్ లాస్ పెట్టుకోవడం అనేది ప్లాన్ చేసుకోండి. సో, 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో చెక్ చేసుకోవాలి అండ్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చెక్ చేసుకోవాలి. సో, సెకండ్ ఎంట్రీ ఇదొక హిడెన్ సపోర్ట్ ఉంది ఇక్కడ. యూ కెన్ సీ. సో, దీన్ని నేను మార్క్ చేయాలి అని అనుకుంటే ఓకే. దిస్ వన్. దిస్ ఈస్ ద హిడెన్ సపోర్ట్ 59,400 నుంచి 200 వరకు. సో, యూ కెన్ హ్యావ్ ఎన్ ఎంట్రీ హియర్ ఈ జోన్‌లో 1 ఎంట్రీ అండ్ ఈ జోన్‌లో సెకండ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ 2 ఎంట్రీస్ ప్లాన్ చేసుకొని మీ ఎగ్జిట్ ఎక్కడ ఉండాలి అనంటే యూ కెన్ సీ ఈ విక్స్ ఉన్నాయి. 62,400 దగ్గరుంది. సో, ఈ విక్స్ దగ్గర టార్గెట్ 1 అండ్ హియర్ టార్గెట్ 2. సో, ఈ 2 టార్గెట్స్‌లో ఎగ్జిట్ అయిపోండి. అండ్ స్టాప్ లాస్ ఈ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్యాండిల్స్ బిలో స్టాప్ లాస్ పెట్టుకోవాలి మీరు. ఓకే. సో, దిస్ ఈస్ ఫర్ బిట్‌కాయిన్ ఒక షార్ట్ టర్మ్‌లో. అండ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఫాలో అవుతూ ఉంటే ఇదొక డబుల్ టాప్ ప్యాటర్న్ ఫార్మ్ అవుతుంది. డబుల్ టాప్ ప్యాటర్న్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. డబుల్ టాప్ అనేది ఇక్కడ చూడండి డబుల్ టాప్ ఫార్మ్ అయింది అండ్ ఆల్మోస్ట్ ఒక హ్యూజ్ ఫాల్ అనేది వచ్చింది. సో, బిట్‌కాయిన్ అనేది ఇక్కడకు వచ్చి 61,000 దగ్గర రీటెస్ట్ అయ్యి పంప్ అవ్వడం అనేది ఇట్ ఈస్ వెరీ హెల్తీ. ఈ 61,000 బ్రేక్ చేయడం ఈజ్ నాట్ గుడ్. ఓకే. సో, 61,000 బ్రేక్ చేస్తే వీ కెన్ హ్యావ్ ఎ మాసివ్ ఫాల్ ఇన్ బీటీసీ. సో, వీ షుడ్ వర్రీ అబౌట్ దట్. సో, నౌ కీ లెవెల్ ఈజ్ అట్ 61,000. ఓకే. కమింగ్ టు ఇథీరియం చూడండి ఇవి మనం ప్రీవియస్ ఎంట్రీస్ వీటిని రిమూవ్ చేసుకుంటే యాస్ ఆఫ్ నౌ మన ఎంట్రీకి ఆల్మోస్ట్ నియర్ బై వచ్చింది. బట్ ఐ విల్ గివ్ యూ ఫ్రెష్ ఎంట్రీస్. ఇక్కడ ఇథీరియం చార్ట్ ప్యాటర్న్‌ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక బుల్లిష్ పిన్ బార్ ఫార్మ్ అయింది. ఓకే. ఈ పిన్ బార్స్ అనేవి డోజీ క్యాండిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇన్ చార్ట్ అనాలిసిస్. సో, పిన్ బార్స్ గురించి గానీ, డోజీ క్యాండిల్స్ గురించి గానీ మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనంటే క్యాండిల్స్‌కి సంబంధించిన క్లియర్, సింపుల్‌గా అర్థమయ్యే ఒక వీడియో ఉంది. సో, యూ కెన్ గో అండ్ వాచ్ దట్ వీడియో. దిస్ ఈస్ వెరీ, వెరీ నాట్ గుడ్. ఈ పిన్ బార్ ఏదైతే ఉందో ఈ పిన్ బార్‌ని కంప్లీట్‌గా ఈ బేరిష్ క్యాండిల్ ఫిల్ చేసింది. ఓకే. సో, ఫిల్ చేయడం ఈజ్ నాట్ గుడ్. సో, ప్రెజెంట్ ఇథీరియం అనేది ఎంట్రీస్ యాస్ ఆఫ్ నౌ అయితే ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోస్ అయినాయి. యాస్ ఐ టోల్డ్ యూ ప్రీవియస్‌లీ ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోస్ అయినాయి కాబట్టి ఇథీరియంలో మేజర్ ఫాల్ అనేది మనం చూడలేదు. ఓకే. నెక్స్ట్ ఇథీరియం అనేది ఇక్కడి వరకు ఫాల్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. సో, ఐ విల్ రిమూవ్ దిస్. సో, ఇథీరియం ఇప్పుడు కీ లెవెల్ ఎక్కడుంది అనంటే దిస్ ఈస్ ద కీ లెవెల్. ఓకే. సో, 2,440 అనుకోవచ్చు. 450 2,450-440 మధ్యలో దిస్ ఈస్ ద కీ లెవెల్. ఇక్కడికి ఇథీరియం రీటెస్ట్ అయ్యి పంప్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. సో, దిస్ ఈస్ టెక్నికల్ అనాలిసిస్. సో, ఈటీఎఫ్ వలన మనకు ఇన్‌ఫ్లోస్ జరుగుతూ ఉన్నప్పుడు, హ్యూజ్‌గా బై చేస్తూ ఉన్నప్పుడు, మనం ఇక్కడి వరకు వచ్చే అవకాశం ఉందా అనంటే మేబీ 50-50 ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే. సో, టెక్నికల్‌గా ఇక్కడి వరకు వస్తే డెఫినెట్‌గా మనకొక పంప్ అనేది కనిపిస్తది. బట్ ఇక్కడి వరకు వస్తది అని 100% మనం జడ్జ్ చేయలేం. వచ్చినప్పుడు
దిస్ విల్ బి ఎ గుడ్ సపోర్ట్. ఓకే. సో, ప్రీవియస్‌గా దానికంటే ముందు ఒక మైనర్ సపోర్ట్ ఉంది. సో, దిస్ ఈస్ ద సపోర్ట్ యూ కెన్ మార్క్ దిస్. ఓకే. సో, ఈ సపోర్ట్ దగ్గర యూ కెన్ హావ్ ఎన్ ఎంట్రీ 1 అండ్ ఎంట్రీ 2. ఓకే. సో, దీని బాటమ్ ఈ రెండిటిని అబ్జర్వ్ చేయండి. ఈ రెండిటి దగ్గర పిన్ బార్స్ గాని, డోజీ క్యాండిల్ కానీ ఫార్మ్ అయితే వీ కెన్ రిలాక్స్. సో, ఫార్మ్ అవ్వకపోతే స్టాప్ లాస్ అనేది పెట్టుకొని యూ కెన్ ఎగ్జిట్. ఓకే. సో, దీనికి టార్గెట్స్ ఎలా ఉంటాయి అనంటే, ఎప్పుడైనా సరే మీరు టార్గెట్స్ తీసుకునేటప్పుడు ఓకే. సో, బై చేసినప్పుడు సెల్ చేయడానికి పిన్ బార్స్ యొక్క బాటమ్ ఏదైతే ఉన్నాయో, సో, పిన్ బార్ ఈ బాటమ్ ఈ బాడీ ఉంటది గదా! దీని బాటమ్ 2640 ఇక్కడ సెల్ చేసుకోవచ్చు. ఓకే. సో, పిన్ బార్ టాప్‌లో గూడా సెల్ చేసుకోవచ్చు. అండ్ హియర్ యూ కెన్ సీ ఎ పిన్ బార్. ఈ పిన్ బార్ బాటమ్ విక్ ఏదైతే ఉందో విక్ దగ్గర ఒక టార్గెట్ పెట్టుకోవచ్చు టు సెల్ 2730. సో, ఇక్కడ సెల్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ సో, అంటే ఎంట్రీ 1, ఎంట్రీ 2. సో, దిస్ విల్ బి దీని బాటమ్ అనేది టీపీ1 అయితది. దీని బాటమ్ టీపీ2 అయితది. ఓకే. సో, ఇట్లా టార్గెట్స్ మీరు సెట్ చేసుకోవచ్చు. సో, మీరు చార్ట్ అనాలిసిస్ చేసేటప్పుడు ఈ పిన్ బార్స్ అనేవి మీకు ఐడెంటిఫై చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మీరు ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ప్లాన్ చేసుకుంటే 90-99% మీ ట్రేడ్స్ సక్సెస్ అయితాయి. ఓకే. కమింగ్ టు యూఎస్‌డిటీ డామినెన్స్ మనం ప్రీవియస్‌గా ఎప్పటినుండో డిస్కస్ చేసుకుంటున్నదే. సో, హ్యూజ్ బేరిష్ క్యాండిల్స్ ఫ్రమ్ పాస్ట్ 2 వీక్స్ హ్యూజ్ బేరిష్ క్యాండిల్స్ ఫార్మ్ అయినాయి. మీకు చెప్తూ ఉన్నాను. యూఎస్‌డిటీ డామినెన్స్ అనేది ఫాల్ అవుతూ ఉంటే మార్కెట్ పంప్ అవుతూ ఉంటదని. సో, ఇక్కడ ఫాల్ అయింది అండ్ మార్కెట్ హ్యూజ్ పంప్ అయింది. బట్ ఇక్కడ చూడండి కంటిన్యూస్‌గా ఫాల్ అవుతూ ఉన్న తర్వాత ఇక్కడ ఒక 2 ఇండెసిషన్ క్యాండిల్స్ ఫార్మ్ అయినాయి. ఓకే. సో, ఈ క్యాండిల్స్ ఫార్మ్ అయినాయి. బట్ వీటి బాటమ్‌ని బ్రేక్ చేయలేకపోయినాయి. ఓకే. సో, నౌ ఇట్ ఈస్ టైమ్ టు షిఫ్ట్ అవర్ సపోర్ట్ టు హియర్. సో, ఇదొక సపోర్ట్ కింద యాక్ట్ అవుతది. ఓకే. సో, ప్రీవియస్‌గా చూడండి రెసిస్టెన్స్‌గా యాక్ట్ అయింది, సపోర్ట్‌గా యాక్ట్ అయింది, సపోర్ట్స్‌గా యాక్ట్ అయినాయి కాబట్టి సో, ఇట్ ఈస్ టైమ్ టు షిఫ్ట్ హియర్. సో, మీరు చార్ట్ గాని ఫాలో అవుతూ ఉంటే షిఫ్ట్ చేసుకోండి. అండ్ హియర్ ఒక మంచి బులిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది. బులిష్ క్యాండిల్ ఫార్మ్ అయితే మార్కెట్ ఫాల్ అవుతూ ఉంటది. ఓకే. సో, ఇప్పుడు ఎక్కడి వరకు ఈ సపోర్ట్ అనేది యాక్ట్ అవుతది అనంటే హియర్ లైక్ ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు మనం. సో, ఇక్కడ వరకు దీన్ని పంప్ అయిన తర్వాత ఇక్కడ రెసిస్టెన్స్ అయ్యి బ్యాక్ రావచ్చు. లేదు అనంటే దీన్ని బ్రేక్ చేసి కిందకి వెళ్ళొచ్చు. ఓకే. ఇట్లా ప్యాటర్న్ అనేది ఉంటది. సో, దీన్ని బేస్ చేసుకొని మీరు ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవచ్చు ఇన్ ఆల్ట్ కాయిన్స్ ఆర్ ఇన్ బీటీసీ. ఓకే. కమింగ్ టు అదర్స్ డామినెన్స్ ఈజ్ వెరీ గుడ్ అండ్ పంపింగ్ హ్యూజ్ పంప్ అవుతూ ఉంది. అండ్ మీరు అలాగే మార్కెట్‌లో హ్యూజ్ వాల్యూమ్ అనేది చూస్తూ ఉన్నాము. సో, టెక్నికల్‌గా గూడా ఎటువంటి అనాలిసిస్ వర్క్ అవ్వట్లేదు. వర్క్ అవ్వకుండా పంప్ అవుతూ ఉన్నాయి. ఓకే. సో, ఇది ఎంతవరకు పంప్ అయితది అనంటే రీటెస్ట్ అవ్వాలి. సో, ఐ కెన్ సీ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ చూడండి. సో, ప్రీవియస్ క్యాండిల్స్‌ని మీరు అబ్జర్వ్ చేయండి. సో, ఈ క్యాండిల్ 100% క్యాండిల్‌లో 50% సెల్ అయ్యి 50% బాడీ మాత్రమే ఉంది. ఓకే. సో, ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ అంత వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. బట్ ఒక రీటెస్ట్ అనేది అవసరం ఉంది అని అనుకుంటున్నాను. ఓకే. సో, ఒక రీటెస్ట్ అవుతుంది. యూఎస్‌డిటీ డామినెన్స్ గాని ఫాల్ అవుతూ రైజ్ అవుతూ ఉంటే అదర్స్ డామినెన్స్ రీటెస్ట్ తీసుకొని పంప్ అయితది. ఓకే. సో, ట్రెండ్ అయితే రివర్స్ అయింది. మన డౌన్ ట్రెండ్ ఏదైతే ఉందో అదర్స్ డామినెన్స్. సో, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఈ ట్రిపుల్ టాప్ గురించి గూడా నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ట్రిపుల్ టాప్ ఫార్మ్ అయింది. సో, పంప్ అయింది. ఈ టాప్‌ని బ్రేక్ చేసింది. ఈ టాప్‌ని బ్రేక్ చేయడం ఈజ్ వెరీ గుడ్ అండ్ బుల్లిష్ సైన్. నెక్స్ట్ ఒక స్మాల్ కరెక్షన్ అనేది డెఫినెట్‌గా ఉంటది. సో, కమింగ్ ఈ వీక్‌లోనే ఈ కరెక్షన్‌లో మీకొక ఫాల్ కనిపించినప్పుడు మేజర్ కాయిన్స్ చూజ్ చేసుకొని ఆల్రెడీ మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో ఇన్ఫార్మ్ చేస్తూ వస్తున్నాను. ఇంకా ఏదైనా కాయిన్ గురించి కావాలి అనంటే కామెంట్ డౌన్ బిలో. ఓకే. మేజర్ కాయిన్స్ ఇన్ఫార్మ్ చేస్తూ వస్తున్నాను. ఆ మేజర్ కాయిన్స్‌లో డెఫినెట్‌గా ఇన్వెస్ట్ చేయండి. దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్. ఓకే. ఓకే. ఇఫ్ యూ వాంట్ ఎనీ చార్ట్ అనాలిసిస్ సో, కామెంట్ డౌన్ బిలో. ఐ విల్ డెఫినెట్‌లీ షేర్ దట్ చార్ట్ అనాలిసిస్. సో, ప్రీమియంలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కాంటాక్ట్ మీ ఫర్ క్రిప్టో సిగ్నల్స్. ఈ కంటెంట్ మీకు యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రేడ్ వైస్ బీ ఇన్ ప్రాఫిట్స్. థాంక్ యూ.